సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం అన్నమాట ఫేస్ క్యామ్లో వీడియో చేయడం. సో లేట్ చేయకుండా డాకు మహారాజ్ మూవీ డిస్కషన్ అయితే చేద్దాం. సో మీకైతే తెలుసు, మనం రీసెంట్గా అయితే డిస్కషన్స్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఈ మూవీ ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది మూవీ. ఫస్ట్ హాఫ్ వరకు అయితే చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ నుంచి అయితే టోటల్ ప్రెడిక్టబుల్గా అయిపోతుంది స్టోరీ. మీకు తెలిసిందే కదా సేవియర్ కాన్సెప్ట్. ట్రైలర్ చూస్తే చాలామందికి ఇది అర్థమైపోతుంది, బట్ ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్ కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే క్లైమాక్స్లో మాత్రం అద్దరపడతాం అనమాట బాలయ్య. అండ్ ఈ మూవీలో బాలయ్య డైలాగ్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఆ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీలో స్పెషల్గా చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయంటే అది తమన్ బీజిఎం, అలాగే సినిమాటోగ్రఫర్. జైలర్ మూవీకి సినిమాటోగ్రఫీ చేసిన ఆయనే ఈ మూవీకి కూడా సినిమాటోగ్రఫీ చేశాడు. నాకైతే సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది. టెక్నికల్ వర్క్ కూడా చాలా బాగుంది, టూ మచ్ గుడ్గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ తర్వాత ఒక సీన్ అయితే వస్తుంది అనమాట. టెక్నికల్ వర్క్, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఆ సీన్ గురించి చెప్తే మీకు స్టోరీ అర్థమవుతుంది కాబట్టి చెప్పట్లేదు, బట్ చాలా బాగా అనిపించింది అది. ఈ మూవీ టోటల్గా చూసుకున్నట్టయితే నాకైతే వర్త్ వాచ్ అనిపించింది. మూవీ చూసినంతసేపు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో నాకైతే ఈ బాలయ్య మూవీ మాత్రం వర్త్ వాచ్ అనిపించింది. సో మీరు ఇంకా మూవీ చూడకపోయింటే చూడండి, థియేటర్లో అవైలబుల్గా ఉంది. బట్ గేమ్ చేంజర్ రివ్యూ కూడా నేను ఆల్రెడీ పెట్టాను, రియాక్షన్ టైప్, డిస్కషన్ టైప్. అది కూడా సో ఫేస్ క్యామ్ అయితే వేయలేదు, అది కూడా పెట్టాను. సో మీరు లేట్ చేయకుండా అది కూడా చూడండి. సో అలాగే బాలయ్య ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.